నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. తల పైకెత్తండి అందరూ. తల పైకెత్తి మీ హృదయం వైపు చూడండి. మీ హృదయం లోపలికి చూడండి. దేవుడు మీ హృదయంలో ఉన్నాడు. దేవుడు మీ హృదయంలో, మన హృదయంలో ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ఆ గ్రహింపుతో నేను చెప్పే మాటలు చెప్పండి. నేను చెప్పే మాటలు గ్రహింపుతో చెప్పండి. నేను చెప్పే మాటలు గ్రహింపు కలిగి చెప్పండి. మన హృదయంలో దేవుడు ఉన్నాడని విన్నాం. మన హృదయంలో దేవుడు ఉన్నాడని విన్నాం. కాబట్టి నేను చెప్పే మాటలు గ్రహింపుతో చెప్పండి. నేను చెప్పే మాటలు గ్రహింపుతో చెప్పండి. యేసు, నీవు నా హృదయంలో ఉన్నావు. యేసు, నీవు నా హృదయంలో ఉన్నావు. యేసు, నీవు నా హృదయంలో ఉన్నావు. యేసు, నా యొక్క దేహమే నీకు దేవాలయమై ఉంది. యేసు, నా దేహము నీకు దేవాలయమై ఉంది. యేసు, నా దేహము నీకు దేవాలయమై ఉంది. యేసు, నీవు నాలో ఉన్నావు. యేసు, నీవు నాలో ఉన్నావు. యేసు, నీవు నాలో ఉన్నావు. గ్రహింపుతో చెప్పండి. యేసు నీ హృదయంలో ఉన్నాడు. గ్రహించండి, ఊరికే కాదండి. దయచేసి గ్రహింపుతో చెప్పండి. యేసు, నీవు నా హృదయంలో ఉన్నావు. యేసు, నీవు నా హృదయంలో ఉన్నావు. చేయబెట్టుకోవాలి. యేసు, నీవు నా హృదయంలో ఉన్నావు. యేసు, నా హృదయంలో ఉన్నావు. నీవు నా హృదయంలో ఉన్నావని ఎంతకాలం గ్రహింపు లేదు నాయన. చెప్పండి, యేసు, నీవు నా హృదయంలో ఉన్నావని ఎంతకాలము గ్రహింపు లేక బ్రతికాను తండ్రి, నన్ను క్షమించండి. యేసు, ఎంతకాలము నీవు నాలో ఉన్నావని గ్రహింపు లేక బ్రతికావు నాయన, నన్ను క్షమించండి. యేసు, నీవు నాలో ఉన్నావని గ్రహింపు లేక ఇంతకాలము బ్రతికాను తండ్రి, నన్ను క్షమించు. ఇంతకాలానికి నీవు నాలో ఉన్నావని గ్రహింపు కలుగచేసినందుకు వందనాలు తండ్రి. ఇంతకాలానికి నీవు నాలో ఉన్నావని గ్రహింపు కలుగచేసినందుకు నీకు వందనాలు తండ్రి. యేసు, ఇంతకాలానికి నీవు నాలో ఉన్నావని గ్రహింపు కలుగచేసినందుకు వందనాలు తండ్రి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అన్న మాటను బట్టి నీవు నాలో ఉన్నావని నమ్ముతున్నాను ప్రభువా. నీవు నా దేహమును దేవాలయముగా, మీరు ఉండే ఆలయముగా చేసుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ దేహాన్ని మీరు నివాసం ఉండే ఆలయముగా చేసుకున్నందుకు మీకు వందనాలు. యేసు,
నీవు నాలో ఉన్నందుకు వందనాలు. వందనాలు యేసు, నీవు నాలో ఉన్నందుకు. కళ్ళు మూసుకో, సరిగా పెట్టుకోండి చేతులు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా నీ సమస్యలన్నీ బయటనే ఉన్నాయి. ఎన్ని కష్టాలైనా అన్నీ బయటనే ఉన్నాయి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా బయటనే ఉన్నాయి. ఎన్ని శోధనలైనా సమస్యలైనా అన్నీ బయటనే ఉన్నాయి. అయితే నీ భయాలు, నీ కష్టాలు, నీ సమస్యలు, నీ శోధనలు, నీ వేదనలు తొలగించేవాడు నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్నాడు. నీ కష్టాలు, నీ సమస్యలు, నీ శోధనలు, నీ వేదనలు తొలగించేవాడు నీలోనే ఉన్నాడు. దీన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయి. దీన్ని స్ట్రాంగ్గా 1 కొరింథీ 3:16 వచనాన్ని నీవు బలంగా నమ్ము. యేసు నాలో ఉన్నాడు. నేను దేవుని ఆలయాన్ని. యేసు నాలో ఉన్నాడు. నేను దేవుని ఆలయాన్ని నువ్వు బలంగా నమ్ము. నీకెన్ని కష్టాలు, సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు, అప్పులు ఎన్ని ఉన్నా అవి బయటనే ఉన్నాయి. వాటన్నిటిని తొలగించేవాడు నీ లోపల ఉన్నాడు. వాటన్నిటి నుంచి విడిపించేవాడు నీలో ఉన్నాడు. నీ సమస్యల నుంచి విడిపించేవాడు నీలోనే ఉన్నాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగించేవాడు నీలోనే ఉన్నాడు. నీవు దేని గురించి భయపడుతున్నావో అవన్నీ బయటనే ఉన్నాయి. అవన్నీ బయటనే ఉన్నాయి. అవి నిన్ను భయపెడుతున్నాయి. ప్రతిరోజు నిన్ను భయపడుతున్నాయి, వణికిస్తున్నాయి, దుఃఖానికి గురి చేస్తున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రియులారా, ఇప్పుడు వాటిని చూడొద్దండి. వాటి మీద జయమిచ్చేవా లోపలున్న యేసును చూడండి. ఇప్పుడు యేసును చూడండి. యేసును చూడండి. యేసును చూడండి. నీలో ఉన్న యేసును చూడండి. నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించేవాడు నీలోనే ఉన్నాడు. నీకు కష్టాలు, సమస్యలు తొలగించేవాడు నీలో ఉన్నాడు. నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, రోగమున్నా నీ లోపలే ఉన్నాడు. స్వస్థపరిచే దేవుడు నీలోనే ఉన్నాడు. నీకు జ్వరమా, క్యాన్సరా, ఎయిడ్సా, ఏ వ్యాధి అయినా కానీ, ఏ రోగమైనా కానీ, నీ శరీరంలో ఉన్న రోగాన్ని బాగు చేసేవాడు నీలోనే ఉన్నాడు. ఇంతవరకు నీ రోగాన్ని చూసి బాధపడ్డావు, నీ వ్యాధిని చూసి బాధపడ్డావు, భయపడ్డావు. నేను బ్రతుకుతానా లేదు, నేను చనిపోతానేమని భయపడ్డావు. భయపడవద్దు. నిన్ను స్వస్థపరచువాడు నీలోనే ఉన్నాడు. అందరూ చెప్దాము. అందరూ చెప్పండి. ఇంతవరకు నా కష్టాలు, బాధలు, నా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ బయట ఉన్నాయి. వాటిని చూసి ఇంతకాలం భయపడ్డాను. వాటిని అన్నిటి నుంచి విడిపించేవాడు నాలో ఉన్నాడని గ్రహింపు లేకుండా బ్రతికాను.
గ్రహింపు లేకుండా బ్రతికాను. నువ్వు నాలో ఉన్నందుకు వందనాలు నాయన, వందనాలు తండ్రి. ఇప్పుడు నాకు ఆ జ్ఞానము గ్రహింపు ఇచ్చావు, నీకు వందనాలు. నాలోనే ఉన్నావనే జ్ఞానము గ్రహింపు ఇప్పుడు ఇచ్చావు, నీకు వందనాలు. నా హృదయంలో ఉన్న బరువు తీసేయి, నా తలలో ఉన్న బరువు తీసేయి. యేసు, నా హృదయంలో ఉన్న బరువును తీసేయి, నా తలలో ఉన్న బరువును తీసేయి. యేసు, యేసు, సమాధానం నెమ్మది దయచేయి, సమాధానము నెమ్మది దయచేయండి ప్రభువా, సమాధానము నెమ్మదిని దయచేయండి ప్రభుని. యేసు, సమాధానము నెమ్మది దయచేయి. నాలో ఉన్నవాడా సమాధానము నెమ్మది దయచేయి. నాలో ఉన్నవాడా నా కష్టాలు, వ్యాధులను, బాధలను తొలగించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, అప్పులన్నిటిని తొలగించండి. నాకు ఆర్థిక సమృద్ధిని దయచేయండి. చెప్పండి ప్రియులారా, చెప్పండి. నా శరీరంలో ఉన్న వ్యాధి రోగములను తీసివేయండి. నీ లోపల చూడండి, మీ లోపల ఉన్న యేసును చూస్తూ చెప్పండి. ఇంతవరకు బయట చూసి మాట్లాడావు, ఇప్పుడు నీలోనే నీవు చూడు. నీలో ఉన్న యేసును చూస్తూ మాట్లాడు, అలవాటు చేసుకో. ప్రభుని యేసు, నాలో ఉన్నావు, నీకు వందనాలు. ప్రభుని యేసు, నీవు నాలో ఉన్నావు, నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవా, నీవు నాలో ఉన్నావు, నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవా, నీవు నాలో ఉన్నావు, నీకు వందనాలు. మీరు దీవించండి. ఇటు గ్రహింపు నేను ఎల్లప్పుడూ కలిగి జీవించే భాగ్యం దయచేయి. దేవా, నీవు నాలో ఉన్నందుకు వందనాలు. యేసు నామములో స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్.